దొర దొరలని పిలుస్తుర్రు కాబట్టి బండకేసి కొట్టిర్రు, ఇంకా కూడా బల్పు తగ్గలే. మంచిది, అట్లనే అట్లనే కానీ ఇప్పుడు ఆయన దొడ్లు ఎన్ని ఉన్నాయో ఆయన రోజు సాయంత్రం లెక్క చూసుకునే పరిస్థితి. మీరు అంత సీరియస్గా తీసుకోకండి. కొంచెం మానసికంగా వారు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు, కొంచెం మానసిక ఆందోళనలో ఉన్నారు. ఉండడానికి కూడా కారణం నేను అర్థం చేసుకోగలను. ఇంట్లో ఉన్న పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితులు, అధికారం కోల్పోయి ఎవరు పిలిచినా పలకకపోవడం వల్ల బెల్లు కొడితే కూడా ఎవరు వస్తలేరు. ఆ సంతగాడు కూడా సెలవు పెట్టిపోయిందంట. నాకు తెలియదు, ఇంకా దాని మీద పూర్తి వివరాలు నేను తీసుకోలేదు. తప్పకుండా ఆ వివరాలను కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా విచారణ పూర్తి చేసి అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నేను మాట్లాడగలను. ఎందుకంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా హోంశాఖ కూడా నా దగ్గరనే ఉంది. విచారణ జరుగుతున్నప్పుడు అర్ధాంతరంగా ఆదరబాదరగా ఎవరి మీదనో ఆరోపణ చెయ్యాలనో ఎవరినో గందరగోళపరచాలన్న ఆలోచన నాకు లేదు. అధికారులు విచారణ చేస్తుర్రు. ఏం జరిగింది, ఏం జరగబోతుందని అధికారులు నాకు నివేదిక ఇచ్చే వరకు నేను ఎలాంటి స్పందన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో చెప్పదలుచుకోలేదు. రాహుల్, ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ నీకు తెలుసు కదా, వివిధ రాష్ట్రాలతో కూడుకున్న సమూహమే భారతదేశము. మరి వివిధ రాష్ట్రాల పార్టీకి వివిధ విధానాలు ఉంటాయి. అందుకే రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉంటారు కదా, దాని ప్రకారమే పనిచేస్తున్నా నేను. కేసీఆర్ డెఫినెట్గా అంటాడు, ఎందుకంటే మోడీని మెప్పించాలి, అమిత్ షాను ఒప్పించాలి బిడ్డ బెయిల్ కోసం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీ దాదాపుగా కనుమరుగైపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అంటున్నాడంటే చంద్రశేఖరరావు గారి యొక్క ఆలోచన విధానం ఏందో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా రావణాసురుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్టు ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా అమిత్ షా మోడీని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. కాంగ్రెస్ను విమర్శిస్తేనో కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తేనో వాళ్ళు ప్రత్యక్షమవుతారని ఆయన ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కారణమా, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం కారణమా? ఏం కారణం కాంగ్రెస్ను తిట్టడానికి? ఇప్పుడు ఆయన మోడీని ఒప్పించే ఆలోచన తప్ప ఇంకేదైనా ఒక్క కారణం చూపించండి కాంగ్రెస్ను విమర్శించడానికి. 10 సంవత్సరాలు వైఫల్యం చెందిన ప్రధానమంత్రి, దగా చేసిన ప్రధానమంత్రి, దేశాన్ని అప్పుల ఊబిలో ముంచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడుంటే ఆయన గురించి మాట్లాడకుండా 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసి 30,000 ఉద్యోగాలు ఇచ్చి బీసీ జనాభా ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు, నువ్వు అరణాయన రోజంతా తిననీకే ఎంతసేపు తింటావా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టున్నాడు, ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేటలో అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది, ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు. అసలు ఏమన్నా 10 ఏళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా ఓడగొట్టాలనో బాధ్యత లేకుండా 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే, అరే పిల్లగాడేదో తిప్పల పడుతున్నాడు, చేయని చూద్దాం, ఒక 6 నెలలు సంవత్సరం సంసారం చేయని, పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్నా పెద్దోళ్ళు.
కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది నా వ్యవహారం. ఏంది జరగొద్దు, ఏంది ఉండొద్దు, ఏం పోయే కాలము, ఏంది దుర్మార్గము. అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. మైనారిటీలను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాన కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తా అని. దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే. 4% 12% చేస్తా అని ఊదరగొట్టిండు. ఉన్నాయి రద్దు చేస్తా అని వాళ్ళు డంకా బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు. ఆడిడే చెప్పలే, ఈడికే వచ్చి చెప్పారు. దాని మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు. దీన్ని బట్టి ఈ వర్గాలన్నీ కూడా ఆలోచన చెయ్యాలి. మేం కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము. అదానీ అంబానీలు ఈ దేశాన్ని దోచుకోవడం, ఈ దేశం యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి లక్షల కోట్ల 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే నరేంద్ర మోడీ అమిత్ షా వాటిని 6 లక్షల కోట్లకు తెగనమ్ముకున్నారు. బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, నేషనల్